కావలి ముసునూరు అనంత పద్మనాభ అసోసియేషన్ పేరిట మనీ స్కామ్ సూత్రధారి సుభాని పన్నిన వలలో వేలాది మంది ఉద్యోగులతో పాటు పేదలు మోసపోయారని, కేసును పోలీస్ యంత్రాంగం నీరుగార్చి అన్యాయం చేసిందని కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఆరోపించారు. పట్నంలోని తన నివాసంలో విలేకరులతో గురువారం ఆయన మాట్లాడారు. ఈ స్కామ్లో కావలి ఎమ్మెల్యే డివి కృష్ణారెడ్డి, డీఎస్పీ రూరల్ సీఐలు 100 కోట్ల రూపాయల మేర వాటాలు పంచుకున్నారనే విషయం తెలిసిందన్నారు. దగదర్తిలో 2 రోజుల క్రితం నిర్వహించిన సమావేశంలో మనీ స్కామ్ ఏపీ, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో 800 కోట్ల మేర జరిగిందని, ఇందులో ఎమ్మెల్యే పాత్ర ప్రస్తావించానని చెప్పారు. బెంగళూరు వెళ్లానని, అయితే తాను పారిపోయానని, దాక్కున్నానని, మద్యం కేసులో అరెస్ట్ అయ్యానని ఎమ్మెల్యే చెప్పారని మీడియాలో ట్రోల్ చేశారని విమర్శించారు. కావలిలో ఎమ్మెల్యే ద్వారా ఉద్యోగం తెచ్చుకున్న రాధాకృష్ణ అనే కానిస్టేబుల్తో పాటు 17 మంది డైరెక్టర్లు ఏర్పడి వారు మరికొందరికి ట్రైనింగ్ ఇచ్చి లక్షకు రోజుకు 6% నగదు ఇస్తామంటూ భారీగా కట్టించుకున్నారని ఆరోపించారు. మొదట్లో అలాగే నగదు అందించడంతో పోలీసు, రెవెన్యూ, విద్యుత్ తదితర ఉద్యోగాలతో పాటు కింది స్థాయి ఉద్యోగులు అలాగే ఏజెంట్లు మాటలు నమ్మి ఎంతో మంది పేదలు ఆస్తులు, బంగారాన్ని తాకట్టు పెట్టి కట్టారని వివరించారు. అదేవిధంగా బైక్ షాప్ నేను న్యాయం చేస్తాను, ఎవరైతే నష్టపోయే పైసా కట్టిస్తాను అని చెప్పి లోపల 100 కోట్లు నొక్కేసి ఇతను సిఐ రాజేశ్వరరావు, డిఎస్పీ శ్రీధర్ గారు ఇవందరూ కూడా ఈ రోజు చేసిన అన్యాయానికి మన కావలి నియోజకవర్గ పేద ప్రజలందరూ నష్టపోవడమే కాకుండా అటు తెలంగాణ, ఇటు కర్ణాటక, అదేవిధంగా మన ఆంధ్రలో కాకినాడ, ఈ ప్రాంతాలన్నీ కూడా దాదాపు 800 కోట్ల స్కామ్ జరిగితే దానికి గాలి కృష్ణారెడ్డి గారు సిఐని, డిఎస్పీని ఈ కేసు విచారించండి అని చెబితే వాళ్ళు విచారిస్తే న్యాయం జరుగుతా, వాళ్ళని ప్రశ్నిస్తే నన్నే ఈరోజు నీ అంతు చూస్తాను, నీ మీద 41 నోటీస్ ఇస్తాను నీకు అని అటు మా ఆఫీసులో పనిచేస్తున్న వేణుని ఆఖరికి నన్నే భయపిస్తాడా? ఈరోజు ఎమ్మెల్యే గారు గాలి కృష్ణారెడ్డి గారు నిన్న మాట్లాడావు, ప్రతాప్ రెడ్డికి పిచ్చి కుక్క కలిసింది, ఏం మాట్లాడుతున్నాడు అని ఈరోజు నువ్వు మాట్లాడటం జరిగింది. పిచ్చి కుక్క కలిస్తే ఈ విధంగా మాట్లాడదు నాయన, బావు అంటారు, నీ కారు 4 విషయాలు పట్టరాదు కాక. కాబట్టి ఈరోజు బ్రహ్మాండంగా మా నాయకులందరి సమక్షంలో యావత్ ఆంధ్రప్రదేశ్, అటు తెలంగాణ అందరూ చూస్తున్నారు, లైవ్గా వస్తా ఉంది. ప్రతాప్ రెడ్డికి పిచ్చి కుక్క కలిసిందా లేదా నీకు గడ్డి కుక్క కలిసిందా? తొందరలో కావలి ప్రజలు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు, తెలంగాణ ప్రజలు, అదేవిధంగా కర్ణాటక ప్రజలు, అంటే నేను ఉంటుంది కర్ణాటక వాళ్ళు కూడా అందరూ కూడా తొందరలో నిర్ధారణ చేస్తారు. ఇప్పటికన్నా పవన్ కళ్యాణ్ గారు, ఎందుకంటే చంద్రబాబు, లోకేష్ ఎట్ట చేయడు, ఒక కాపు సామాజిక వర్గానికి సంబంధించిన రమేష్ అనే వ్యక్తి ఈ బాధతోటి చనిపోయిన మాట వాస్తవం. ఒక కానిస్టేబుల్ గా వాళ్ళ అన్నదమ్ములు ఇద్దరు పనిచేస్తున్నారు. వాళ్ళ భార్య పాపం కన్నీరు మున్నవి చిన్న బాబుని పట్టుకొని ఈ కథ అంతా కూడా చెప్పడం జరిగింది. ఆ రోజు నాకు చెప్పింది, పవన్ కళ్యాణ్ చెప్పాలని మాకు భయంగా ఉంది, ఈ పోలీస్ డిపార్ట్మెంట్ మమ్మల్ని ఇబ్బంది పెడతామని అన్నట్టు వారు బయటికి చెప్పలేకపోతున్నారు. ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ గారు వచ్చి దీని మీద ఒక సిబిఐ ఎంక్వైరీ వేయాలని తెలియజేస్తున్నాను. ఇప్పటికీ కూడా చెప్తున్నాం, ఎందుకంటే ఇవన్నీ కూడా ఈరోజు మా భాగవతం అంతా కూడా నేనే పెద్ద డిజిటల్ ఎక్స్పర్ట్ అని ఆయన రోజు మొన్న ఒక మీటింగ్ పెట్టాడు. ఈరోజు నేను కూడా నేర్చుకున్నా కొద్దిగా ఆయన చూసి, చూద్దాం ఎట్లుంటుంది అని. ఓకే పవన్ నాకు అనిపిస్తుంది, మీకు అనిపిస్తుందో మేము కూడా వేస్తున్నాయినా ఈ భూగోళం అంతా కూడా చెప్పామని. ఇక చూడు, ఈరోజు నుంచి మా పట్టాలు ఆ టీవీలో, ఈ టీవీలో ఇంకా రెట్టించిన ఉత్సాహంతో
కావ్య కృష్ణారెడ్డి గారి సపోర్ట్ తోటి వాళ్ళు ఏ విధంగా రెచ్చిపోతారో చూడండి. ఇంకపోతే పోలీసు డిపార్ట్మెంట్ చూడండి, రేపటి నుంచి ఇక్కడ అందరి మీద ఎంతమంది మీద కేసు పెడతావు, ఎంతమంది బేబీ, ఎంతమంది మరి నేను బేబీకి జామీన్స్ ఇప్పుడు మళ్ళీ ఆ జామీన్ కూడా రమ్మని నా ప్రాణం పోతుంది. ఎందుకంటే ఎమ్మెల్యేని ఎంపీని పోయి సైన్ పెడుతుందని చెప్తారు. బా ఎమ్మెల్యే సూపర్ బా. కాబట్టి మేము ఈ మనీ స్కీమ్ బాధితులు ఎవరైతే ఉన్నారో మన రాష్ట్రం మొత్తం మీద కూడా ఈ సుబానీ వల్ల మోసపోయిన వాళ్ళు ఎవరున్నారో ఈ పోలీసు డిపార్ట్మెంట్ తో న్యాయం జరగదు, ఈ ప్రభుత్వంలో న్యాయం జరగదు. గతంలో ఏ విధంగా అగ్రిగోల్డ్ వల్ల మోసపోయారో అదే విధంగా ఉన్నది ఇది కూడా. కాబట్టి మీరు రాబోయే ముందు రోజుల్లో తప్పకుండా జగనన్న ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతాడు. తప్పకుండా మేము ఈరోజు మేము కొన్ని కౌంటర్స్ ఏర్పాటు చేస్తాం కావలి పట్టణంలో. తప్పకుండా మీరంతా వచ్చి అర్జీ ఇవ్వండి. ఏదంటే మీరు టోల్ ఫ్రీ నెంబర్ ఒకటి ఇస్తాము. ఆ నెంబర్కి మీరు వాట్సాప్ ద్వారా మీ కంప్లైంట్స్ రాస్తే తప్పకుండా అవన్నీ కూడా తీసుకొని మా వద్ద పెట్టుకుని తప్పకుండా మీకు న్యాయం చేయగలగా తప్పకుండా ఇవన్నీ కూడా అటు ఎస్పీకి ఇస్తాం, ఐజీకి ఇస్తాం, డిఐజీకి ఇస్తాం, డీజీపీకి ఇస్తాం, పవన్ కళ్యాణ్ గారికి పంపిస్తాం, జగన్మోహన్ రెడ్డి గారికి పంపిస్తాం, అదేవిధంగా గవర్నర్కి పంపిస్తాం, ఆఖరికి చంద్రబాబు నాయుడు గారికి కూడా పంపిస్తాం. తప్పకుండా ఈనాడు మీకు న్యాయం జరగకపోయినా రాబోయే ముందు రోజుల్లో ఈ మనీ స్కీమ్ లో ఎవరైతే పాత్రదారు, సూత్రదారు, అదేవిధంగా మీడియా వాళ్ళు ఉన్నారో వారిని బయటికి లాగుతాం, వారి చేత కట్టిస్తాం, అవన్నీ కూడా వారి చేత కట్టిస్తాం అని తెలియజేస్తూ కావలి నియోజకవర్గ ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకోండి. ఇటువంటి దుర్మార్గుల్ని నమ్మద్దు. పైకి చెప్పేవి మంచి మంచి మాటలు చెప్తాడు, బాగా మాట్లాడతాడు, కానీ లోపల చేసేవన్నీ ఇప్పుడు చూసే ప్రత్యక్షంగా అదే విధంగా ఉంటాయని కూడా మీ అందరికీ తెలియజేస్తూ ఈరోజు ఇంత సమయమైనా కూడా ఇక్కడ ఓపికగా కూర్చున్న మా నాయకుడికి, అదేవిధంగా ఈరోజు లైవ్గా చూస్తున్న ప్రజలకి, ముఖ్యంగా ఈరోజు ఈ లైవ్ ఇవ్వడానికి కావచ్చు, అదేవిధంగా రేపు జనాలు తెలియజేసేదానికి కావచ్చు, పత్రికలో వచ్చేదానికి కావచ్చు, మీడియా టీవీలో వచ్చేదానికి కావచ్చు, సహకరించిన మీడియా సోదరులందరూ ఈరోజు ధైర్యంగా నిలబడి తీసుకున్న అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ.